ఫస్ట్ టైం వినాయకుడిని చేసుకుందామని వినాయక చవితికి ముందు నేను షాప్స్లో చాలా చూశాను క్లే కోసం మట్టి వినాయకుడిని చేసుకోవాలని ప్లాన్తో. కానీ ఎక్కడా దొరకలేదు. సో లాస్ట్లో నార్మల్గా మార్కెట్లోని మట్టి వినాయకుడిని తీసుకొని పూజించుకున్నాం. కానీ నాకు మనసులో అనిపిస్తూనే ఉంది, నేనే చేసుకుని ఉంటే బాగుండేది, ఇంకా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా అని. సర్ప్రైజింగ్లీ నాకు మధ్యాహ్నం బంకమట్టి దొరికింది. ఇంకా వినాయక చవితి అయిపోలేదు కదా అని ఇలా చిన్నగా వినాయకుడిని తయారు చేసుకున్నాను. చిన్న చిన్న టిప్స్తో చిన్నగా చిన్న డెకరేషన్తో అండ్ ఫ్లవర్స్తో ఫుల్గా డెకరేట్ చేసుకున్న నా వినాయకుడిని. ఈ ఫీలింగ్ అయితే చెప్పలేని హ్యాపీనెస్. మార్కెట్లో కొన్న వినాయకుడి కంటే నేను చేసిన వినాయకుడు నాకు సూపర్గా నచ్చేశాడు. ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించాడో కమెంట్స్లో చెప్పండి. అండ్ జై గణేష. సో లైక్, షేర్ అండ్ subscribe.